మీ అందరికీ వందనాలండి. మనం ప్రతిరోజు బైబిలు చదవడం ద్వారా, అలాగే దేవునికి ప్రార్థన చేయడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఇలా ప్రతిరోజు దేవునితో మనతో దేవుడు మాట్లాడడం ద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే ఒక సహవాసం. దేవునికి మనకి మధ్య సహవాసం పెరుగుతుంది. అంటే దేవుడు మనకి ఒక మంచి స్నేహితుడైన దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ, మనలో ఉన్న పాపాలను, లోపాలను ఆయన సరిచేస్తూ, మనకి ఎలా నడుచుకోవాలి, నీ మార్గము యెహోవా అప్పగింపుము. మనకు మార్గము దేవునికి అప్పచెప్పినప్పుడు నీవు నడవలసిన త్రోవను ఆయన నీకు బోధించును. దేవుడు మనకు ఎలా నడుచుకోవాలో దేవుడు ఈ లోకంలో పాపం పెరిగిపోతుంది. దేవుని ప్రజలమైన మనము బైబిల్ను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది దేవుడు మనకు హెచ్చరిస్తూ అనుదినము ఆయన మనకు సహాయం చేస్తాడు. అలాగే ఒక పాపాన్ని దేవుడు లోపాలను సరిచేయడమే కాకుండా దేవుడు మనకు వాగ్దానాలతో కూడిన వాక్యాన్ని కూడా మన కొరకు వ్రాయించారు. ఆ వాగ్దానాలు నెరవేర్పు వచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అనుదినము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకిచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు. మనం అట్టి విశ్వాసం కలిగి జీవించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే మనం నిన్నటి దినమున కృప గురించి తెలుసుకున్నాము. ఈరోజు కూడా దేవుడు మన పట్ల ఎలాంటి కృపను కలిగి ఉన్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కీర్తన గ్రంథము 136వ కీర్తన 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన శ్రమ రాగానే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఏ దశలో ఉన్న మనం గొప్పవారముగా ఉన్న, దీన దశలో ఉన్న, ఏ దశలో ఉన్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా బిడ్డ దీన దశలో ఉంది, ఆమెకు సహాయం చేయాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థించినట్లయితే, మనం ప్రార్థన చేయకుండా అయితే జరగదు కార్యం. మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన పట్ల కార్యం చేయగలడు. మన ప్రార్థన చేయకుండా ఊరికే కూర్చొని నా గురించి దేవుడికి తెలుసు, దేవుడు నా పట్ల ఆయన చిత్తం ఎరిగి ఉన్నాడు, ఆయనే దయచేస్తాడని కూర్చుంటే ఏదీ జరగదండి. దేవుడికి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, మనకు సహాయం చేసే దేవుడు. అలాగే కీర్తన గ్రంథము 86వ కీర్తన 13వ వచనం. నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుడు మన పట్ల చూపిన కృప అధికమైనది. అధికం అంటే ఎక్కువ కన్నా ఇంకా ఎక్కువ అనేది అధికం అన్నమాట. తక్కువ కంటే ఎక్కువ, తక్కువ కంటే ఎక్కువ అనేది ఎక్కువ కంటే ఎక్కువ అధికము. మన దేవుడు మన పట్ల చూపిన కృప చాలా అధికమైనది. అలాగే మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 13వ వచనం. అతనికి నేను నా కృపను చూపక మానను. కృపను చూపక దేవుడు మాననంట. దేవుడు మానడు అంటే దేవుడు మన పట్ల ప్రతిరోజు ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. మనం ఇంకా సజీవులో ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. భయపడకుము, నీవు కృప పొందితివి. భయపడకుము, నీవు కృప పొందితివి అంటే ఇది లూకాసు వార్తలో మరియ గురించి ఇది వ్రాయబడి ఉంది. భయపడకుము, నీవు కృప పొందితివి. భయపడొద్దు. దేవుని కృప మనకు తోడు ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భయపడొద్దని చెప్తుంది వాక్యము. అంటే దేవుని కృప ద్వారా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కృప మనకు తోడుకుంటే. అయితే కీర్తన గ్రంథము 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదములు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవుని కృప చాలా ఉత్తమమైనది. అయితే అలాంటి కృపను పొందుకున్న నీవు నేను దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతిరోజు అనుదినము ఆయన స్తుతించడం ద్వారా మన పట్ల దేవుని కృప అధికమవుతుంది. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.